ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము. సమాధానకర్తయగు ప్రభు తానే ఎల్లప్పుడును ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించును గాక. 2 తెస్సలోనికి రాసిన పత్రిక 3:16. ప్రియమైన దేవుని బిడ్లారా, స్నేహితులారా, దేవుడు మనకి ఈ దినాన్ని ఇస్తున్న గొప్ప వాగ్దానం సమాధానాన్ని ఇస్తానని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ రోజున ఈ లోకంలో మనుషులు ఏదైనా మనకి ఇవ్వచ్చేమో, కానీ సమాధానాన్ని ఇవ్వలేరు ఈ లోకంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమాధానం భూమి మీద ఎక్కడా కూడా దొరకదు, దొరకలేదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మన జీవితాల్లో కూడా అది మనం ఎరిగి ఉన్నాం. అయితే క్రైస్తవ జీవితంలో ఒకవేళ అసమాధానకరమైన పరిస్థితులు, నీలో ఉన్న సమాధానాన్ని సాతాను దొంగిలించి కుటుంబాల్లో, ఉద్యోగాల్లో, వివాహ జీవితాల్లో, బిడల జీవితాల్లో మనము సమాధానాన్ని కోల్పోయి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన మరలా చెబుతున్నాడు. ప్రభు దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తుంది, ఆయన సమాధానాన్ని ఇస్తానని, సమాధానకర్తగా ఉన్నానని, సమాధానాన్ని అనుగ్రహించి నెమ్మది చేసి ప్రతి విధము చేత మీకు ఏదో ఒక విధంగా సమాధానాన్ని ఇస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అసమాధాన పరిస్థితులు చూసి భయపడుతున్నారేమో. దేవుడు ప్రతి పరిస్థితిలో సమాధానాన్ని ఇచ్చి మన కుటుంబాలను నెమ్మది చేస్తానని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సమాధానకర్తకు ప్రభు మీద ఆధారపడి మనం దీవెనలు పొందుకుందాం. ప్రతి ఒక్కరిని దేవుడు సమాధానంతో నింపునుగాక. ఆమేన్. తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడా, జీవగల దేవానికి స్తోత్రాలు. రాత్రంతా కూడా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. వేకునే లేచి మిమ్మల్ని ఆరాధించగలిగాం. నేను ఆ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. సమాధానకర్తకు ప్రభు అని మీరు వాక్యం ద్వారా సెలవిచ్చారు. ప్రభా, మీరు సమాధానానికి కర్త, అల్లరికి కర్త కాదని మీరు మాతో మాట్లాడారు. నేను ప్రతి కుటుంబంలో ఉన్న గలిబిలులు, అల్లర్లను మీరు తీసివేసి ప్రతి కుటుంబానికి సమాధానంతో నింపమని వేడుకుంటూ ఉన్నాం. అయా, ఈ దినము వివాహ దినాలు, పుట్టినరోజులు జరుపుకుంటున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని, అనారోగ్యాలతోనూ ఆర్థిక సమస్యలతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని, వాతావరణ పరిస్థితులను అనుకూలపరచండి. ఏదైనా స్కూల్స్ అయినా, కాలేజెస్, ఉద్యోగాలకి, పనిపాట్లకు వెళుతున్న వారిని జ్ఞాపకం చేసుకుని, ఈ దినమంతా కూడా మమ్మల్ని మీరు రెక్కల చాటున భద్రపరిచి మీ కృపలో నడిపించమని ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.